ఫ్రెండ్స్, చిన్న కుండీలో కూడా బోల్డ్ అనే చిక్కుళ్ళు పండించవచ్చు. చిక్కుడుకాయలు చాలా ఈజీగా చిన్న చిన్న పాట్స్ లో కూడా, బాల్కనీ గార్డెన్ లో కూడా ఎక్కువ సన్లైట్ లేకుండా కూడా బాగా కాస్తాయి అన్నమాట. మన బాల్కనీ గార్డెన్ లో చాలా చిన్న పాట్ లో కనీసం 3 ఇంచెస్ 4 ఇంచెస్ పాట్స్ లో కూడా బాగా కాసాయి. చాలా హార్వెస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా హార్వెస్ట్ వస్తుంది. చాలా చిన్న చిన్న మొక్కలే, కనీసం 3 ఫీట్ లేదా 2 ఫీట్ 1 ఫీట్ మొక్కలకు కూడా చాలా బాగా కాయలు వస్తాయి. అయితే మనం కేవలం మార్కెట్లో మామూలు చిక్కుడుకాయలు కొంటాం కదా, దాంట్లో కొన్ని ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టానన్నమాట. పెడితే ఇది బాగా వచ్చింది. అంటే 2 years నుంచి మేము దాని సీడ్స్ వచ్చినవే మళ్ళీ పండిస్తున్నాము. చాలా ఈజీగా గ్రో అవుతాయి. జస్ట్ 1 month లోనే మనకి హార్వెస్ట్ కూడా ఇచ్చేస్తాయి అనమాట. ఎవ్రీ వీక్ కూడా అవి తొందరగా పెరిగిపోతాయి. అంటే పూలు వచ్చిన తర్వాత 1 weekకే అవి మనం హార్వెస్ట్ చేసేయచ్చు, అలా ఉంటాయి అనమాట. చాలా ఈజీగా, అంటే ఎక్కువ కష్టం పడకుండానే బాగా పెరిగిపోతాయి. అయితే ఇవి మనం సీడ్ వేసిన తర్వాత సీడ్ బయట కొనుక్కోవచ్చు, లేదా అంటే నేను వేసినట్టుగా మామూలు చిక్కుళ్ళు కొనుక్కుంటాం కదా మార్కెట్లో, దాంట్లో ఏదైనా ముదిరిపోయిన సీడ్స్ ఉన్నట్టు కనిపిస్తాయి కదా, అవి వేస్తే కూడా ఒక 3 days కి మంచి 2 leaves వచ్చేస్తాయి అనమాట. ఇలాగా లీవ్స్ వచ్చిన తర్వాత ఒక 1 week అలాగా దీన్ని ఫర్టిలైజేషన్ చేసేయచ్చు, లేదా అంటే ఓన్లీ సీడ్లింగ్కి కూడా మనము సీడ్లింగ్కి వేయాల్సిన ఫర్టిలైజర్ కూడా వేసేయచ్చు. అయితే సీడ్స్ వేసేటప్పుడు కూడా మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి. సీడ్స్ వేసేటప్పుడు సాయిల్ మిక్స్ వచ్చేసి కాంపోస్ట్ ఒక 50% వేసి, 30% ఇసుక వేసి, 10% అలాగా కౌడంగ్ వేసి, అలాగే వేపాకులు కూడా దాంట్లోనే వేసేస్తాము. సో సీడ్లింగ్ మాత్రం భలే వస్తాయి. సీడ్లింగ్ వచ్చిన తర్వాత కూడా మనం సీడ్లింగ్స్ కూడా ఫర్టిలైజర్ వేయచ్చు లైట్గా. అలాగే ఒక 3 weeksకే పూలు వచ్చేస్తాయి అనమాట. పూలు వచ్చినప్పుడు మాత్రం మంచి ఫర్టిలైజర్ వేయాలి. పూలు వచ్చినప్పుడు దానికి NPK ఫర్టిలైజర్ వేయాలి. మేము ఫర్టిలైజర్స్లో ఎక్కువగా అయితే సున్నం కూడా వేస్తూ ఉంటాము. సో కాల్షియం ఇంటేక్ కూడా బాగా దానికి అందుతుంది. అలాగే వెరైటీ ఫర్టిలైజర్స్ కూడా వేస్తూ ఉంటాము. ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ బాగా అందినట్టుగా వేస్తాము. సో అలాగా వేస్తూ ఉంటే బాగా కాస్తాయి అనమాట. పూలు కూడా నిలబడుతుంటాయి. అప్పుడు పూలు రాలిపోతూ ఉంటాయి. ఈ పూలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం వాటరింగ్ తక్కువ వేయాలి. నార్మల్గా కొంచెం వేస్తుంటేనే బాగుంటుంది. అంటే సాయిల్ ఎక్కువ డ్రై అయినప్పుడు మాత్రం మంచిగా వాటర్ వేయాలి, లేదా అంటే కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఈ మొక్కకి పెస్ట్స్ మాత్రం కొంచెం అటాక్ అవుతూ ఉంటాయి. బ్లాక్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా అటాక్ అవుతాయి. ఈ బ్లాక్ ఫ్లైస్ అవి అటాక్ అయినప్పుడు మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఏదైనా పెస్టిసైడ్స్ అలాంటివి వాడుకుంటే అవి కూడా వేసేయచ్చు. అంటే కొన్ని మనము ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్స్ కూడా వాడుతూ ఉంటాం కదా, లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా, అలాంటివి కూడా వాడచ్చు. సో ఏంటంటే బ్లాక్ ఫ్లైస్ వాటికి అటాక్ అవ్వకుండానే చూసుకోవాలి. అలాగే ఈ చిక్కుడు చెట్టు మీద మాత్రం ఇలాంటి ఫ్లైస్ ఒకటి ఉన్నాయి మన చిక్కుడు చెట్టు మీద. దీనికి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి, కాకపోతే అవి ఏమి చిక్కుడు లోపల పురుగులు ఏమీ రాలేదు ఇప్పటి వరకు. అంటే పురుగులు వస్తూ ఉంటాయి కదా, అటాక్ అవుతాయి చిక్కుడు కాయ లోపల, అలాగే ఏమి రాలేదు. ఇవి మాత్రం బయట ఉంటాయి, మరి ఏమి చిక్కుడు షేప్ కూడా ఏం మారదు. అలాగే లోపల పురుగులు కూడా ఉండవు, బట్ బయట నుంచి ఈ చిక్కుడుకి ఈ పురుగులు మాత్రం ఉంటాయి. వీటిని నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తాము, అప్పుడు తగ్గిపోతాయి. అలాగే హార్వెస్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఒక పూలు వచ్చిన 1 week 1.5 week 10 daysకి హార్వెస్ట్ అయితే చేసేయచ్చు. బాగా విత్తనాలు కావాలి అన్నప్పుడు మాత్రం బాగా పెరగనివ్వాలి వాటిని. అయితే మంచి సీడ్ ఫార్మేషన్ కూడా బాగా అవుతుంది. ఈ వెరైటీ చిక్కుడుకాయ మాత్రం చిన్న పాట్స్లోనే ఇంత పెద్ద మొక్కలు పెంచేసాము. ఈ పాదులకి ఇది మేబీ ఎన్నో టైంలో నాకు కూడా గుర్తులేదు, చాలాసార్లు హార్వెస్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తాము. ఎవ్రీ వీక్ మాకు ఈ 2-3 మొక్కలకే చాలా హార్వెస్ట్ వస్తుంది. దాదాపు 1/2 kilo కంటే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. మేము 2 times అలా దాపెట్టుకున్నామంటే మాకు మంచిగా ఫుల్గా కర్రీ అవుతుంది అనమాట. ఈ చిక్కుడుకాయలు మాత్రం ఎవ్రీ టైం బాగా వస్తాయి. అయితే ఇవి సీడ్తో గ్రో చేసామన్నమాట. అంటే ఇది ఆల్రెడీ మన పంటనే మళ్ళీ సీడ్స్ పెట్టాము. అంటే మనం పెంచిన మొక్కలే మళ్ళీ చిక్కుడుకాయలు వచ్చినప్పుడు అవి మళ్ళీ సీడ్స్ వేసాము. సీడ్స్ వేస్తే ఇవి ఇలాగ వస్తున్నాయి అనమాట. ఇవి ఒకే దగ్గర చాలా గుత్తులుగా ఉంటాయి అనమాట. చూడండి ఒక్క ఏరియాలో ఎన్ని వస్తున్నాయో. సో ఇది ఏంటంటే
ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఏవైతే డెడ్ స్టెమ్స్ ఉంటాయో పెద్ద పెద్దవి ఉంటాయి కదా స్టెమ్స్, అవన్నీ కూడా కట్ చేసేస్తాం అనమాట. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. డెడ్ లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేస్తాము. కట్ చేసేసిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత సాయిల్లో కూడా నీమ్ ఆయిల్ వేస్తాం అనమాట. నీమ్ ఆయిల్ మేము 1 లీటర్కి 5 ml నీమ్ ఆయిల్ కలిపి వేస్తాము. అలాగే మేము దీని తర్వాత హార్వెస్ట్ తర్వాత దీనికి ఫర్టిలైజేషన్ కూడా ఇస్తాము. చలికాలంలో అయితే ఎక్కువ కొంచెం మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటుంది కదా అది ఎక్కువగా మిక్స్ చేస్తాము. అలాగే మిగతా ఎన్పికే, బోన్ మీల్, ఇంకా చున్నము ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఇవి మిక్స్ చేసి ఇస్తూ ఉంటాము, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ. సో దీని తర్వాత ఖచ్చితంగా హార్వెస్ట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫర్టిలైజేషన్ వస్తుంది. మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాము. అంటే వారానికి ఒకసారి కొంచెం కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. చిన్న పాట్స్ కదా అందుకే ఒక్కసారి వేసేస్తే ఎండిపోతాయి మొక్కలు, అందుకే కొంచెం కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. అలాగే వారానికి ఒకసారి ఇవ్వకపోతే ఏమవుతుందంటే అవి డల్ కూడా అయిపోతూ ఉంటాయి. అలాగని ఓవర్ ఫర్టిలైజేషన్ చేయము, జస్ట్ కొంచెం కొంచెం లైట్గా ఇస్తూ ఉంటాం అనమాట. ఈ చిక్కుడుకాయ చెట్టు మాత్రము ఒక 2 years వరకు ఉంటుంది. సమ్మర్ కూడా తట్టుకోగలిగితే 2 years వరకు ఉంటుంది. అయితే రెగ్యులర్గా మనం మేజర్ హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా కట్ చేసేస్తాం కదా కొమ్మలు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఎరువు వేస్తూ ఉండాలి, కంపోస్ట్ వేస్తూ ఉండాలి, అలాగే కౌడంగు కూడా వేస్తూ ఉండాలి, అంటే ఆవు పేడ కొంచెం వేస్తూ ఉండాలి. మిగతా ఫర్టిలైజర్స్ మనం ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేక్ ఇలాంటివి వేస్తుంటాం కదా, బోన్ మీల్ అలాంటివి కూడా వేస్తుండాలి సున్నంతో పాటు. అలా చేస్తే ఇంకా చాలా బాగా చిక్కుడుకాయలు వస్తాయి. అసలు చిన్న పాటికి కూడా చాలా కాయలు, పుష్కలంగా కాయలు వస్తాయి అన్నమాట. అలాగే అప్పుడప్పుడు పండిపోతూ ఉంటాయి ఆకులు. ఇలా పండిపోవటం ఏంటంటే సరి అయిన టైంకి వాటర్ లేకపోవటము లేదా ఎక్కువగా వాటర్ అవ్వటము అలాంటివి జరుగుతుంటాయి. అలాంటివన్నీ కట్ చేసేసేయాలి. కొమ్మలు పండిపోతే తీసేసేయాలి. చిన్న కుండీల్లో ఎక్కువ ఆకులు కొమ్మలు ఉండకూడదు, ఓన్లీ పూలును కాయలు ఉన్నట్టుగా చూసుకోవాలి మనము. సో చిన్న బాల్కనీలో కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవాలి, మంచి ఆహారం పండించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుండాలన్నమాట మనము. సో అలాగ మనము ఇదే చిక్కుళ్ళని మళ్ళీ నెక్స్ట్ సీడ్లింగ్గా మార్చుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.